నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పినపాడు పంట కాలువ పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం జరగకుండా పనులు సక్రమంగా జరిగేలా చూడాలంటూ అధికారులకు ఆదేశం. నెహ్రూ నికేతన్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో రోబోటిక్ ఎక్స్పో. ఏఐపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఎక్స్పోను నిర్వహించినట్లు ఎండి మురళీకాంత్ వెల్లడి. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన 6వ రోజు కొనసాగింది. ఈ ప్రదర్శనలో 9 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో 6వ రోజు 9 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ అధ్యక్షుడు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. గురువారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమా, సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన జరగడం రైతాంగానికి ఒక పండుగ లాంటిదని అన్నారు. ఇటువంటి ఎడ్ల ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు. రైతుల్లోనూ అటు ప్రజల్లో ఈ ఎడ్ల పద్యాలతో మంచి జోష్ కనిపిస్తుందని, తెనాలి ఒక కుటుంబంలో ఆలపాటి రాజా వెన్నంటే ఉన్నారని వారు పేర్కొన్నారు. తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోంటాలను అందజేశారు. ఇదే సందర్భంలో బుధవారం ఎడ్ల ప్రదర్శనలో విజేతలైన రైతులకు బహుమతులను అందజేశారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనకు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా రైతులు, ప్రజలు తరలి వచ్చారు. ఒంగోలు జాతి ప్రైడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి అంతరించిపోకుండా దీనికి ఆ డబ్బులు వినియోగించాల్సిందిగా కోర ఏమాత్రం ఇది సాధ్యం ఉన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఒంగోలు జాతి పశువులు ఇంకా అంతరించిపోకుండా ట్రాక్టర్లు రావడంతో కొంత బ్రెజిల్ వెళ్ళడం అక్కడ మావసానికి వాడతారు కాబట్టి అత్యధిక ఒంగోలు జాతి అక్కడ ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఫోటోల్లో చూడకుండా ఉండాలంటే తక్షణం ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో పూనుకోపోతే రాబోయే తరాల్లో ఒంగోలు జాతిని ఇక్కడ ఉండేదంట అని చెప్పిన పరిస్థితులు ఉంటాయి. కొండలకం నదిగా పర్యావరణంలో పుట్టిన ఎడ్లు కానీ, ఒంగోలు గెత్తలు కానీ, ఒంగోలు ఆవులు కానీ. అలాగే పాలు తక్కువ ఇవ్వడం వల్ల కూడా రైతు సోదరులు మేపని పరిస్థితి. ఏదో రైస్ మిల్లర్లు సెంటిమెంట్గా వాడే మనుషుల వల్ల ఇంకా ఈ జాతి ఉంది. రాబోయే కాలంలో ఒంగోలు జాతి పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పెద్దలు కూడా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రాజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ, ఆయన పెద్దల సభకు ఎన్నికవడం లాంఛనమే. పెద్దల సభకు ఆయన ఎన్నికైతే పెద్దల సభగా గౌరవం వస్తుందని చెప్పాక అనవరంలో చాలా మీటింగ్లు మేద్దరం కలిసి ఓటాడడానికి గ్రాడ్యుయేట్ జరిగినప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు అభినందిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఒంగోలు జాతి సంపదని కాపాడుకోవడానికి, భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, మరి నిర్వాహకుల్ని, దీంట్లో భాగస్వాములైన రైతు సోదరుల్ని, వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆ పశు పోషకులు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మండుటెండల్లో ఎంతో జాగ్రత్తగా జాతి సంపదను కాపాడుకుంటూ ఎక్కడ రాష్ట్రంలో, దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ ఈ కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా వీటిలో పాల్గొంటూ జాతి సంపదని, ఒంగోలు జాతి సంపదని కాపాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారిని, వాళ్ళ మిత్ర బృందాన్ని, అదేవిధంగా ఈ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కళ్ళను కూడా మరి ఒంగోలు జాతిని, మన జాతి చాలా గర్వించదగినటువంటి జాతి ఒంగోలు జాతి ఎడ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి జాతి.
మరి ఆ జాతిని నిలబెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరం. మరి ఈ రోజున పశుపోషణ మరి ఆ స్థాయిలో చేయాలి అని అంటున్నాను. ఎందుకంటే ఈ ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకి ఈరోజు మమ్మల్ని కూడా ఆహ్వానించి వీటిలో భాగస్వాములు చేయటం సంతోషంగా ఉంది. తప్పకుండా, ఎందుకంటే మన దేశం నుంచి ఎక్కడో సుదీర్ఘమైన బ్రెజిల్ దేశానికి ఈ జాతి వెళ్ళి ప్రపంచంలో అత్యధికమైనటువంటి, మొన్నే చూసాం మనం పేపర్లో, ఒక ఎద్దు 42 కోట్ల రూపాయలకి అక్కడ ధర పలికిందని చెప్పి మనం చూడటం జరిగింది. కాబట్టి అంత విలువైన మన తెలుగు జాతి సంపద, ఈ ఒంగోలు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి, మన శక్తి నిరూపించుకోవడానికి, మన ఎప్పటో ప్రాచీన ఈ ఎద్దుల్ని మనందరికీ, మన పౌరుషానికి ప్రతీకగా చూపించడానికి రాజాగారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా భావిస్తూ, తప్పకుండా ఏ ప్రాంతంలో ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు జరిగినా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొంటూ వాటి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం సంతోషకరం అని తెలియజేస్తూ, రాజాగారికి ఎమ్మెల్సీగా అయినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెనాలి పట్టణంలోని 21, 26, 27, 28 వార్డుల గుండా వెళ్లే పినపాడు పంట కాలువకు సంబంధించి తీస్తున్న పూడికలను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి పట్టణంలోని పినపాడు పంట కాలువ పూడికలు తీస్తున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. 21, 26, 27, 28 వార్డుల గుండా వెళ్లే పినపాడు పంట కాలువ పూడికలు తీయిస్తున్న అధికారులతో చేపట్టవలసిన పనుల గురించి ఆమె తెలియజేశారు. అంతేకాక ఆయా వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ నిర్వహణను పరిశీలించిన ఆమె పనుల్లో ఎలాంటి లోపం రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 21వ వార్డులోకి రావడం జరిగింది శానిటేషన్ మీద. అలానే పంట కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మురుగంత తీపియటం, అలానే కలవట్లు తీపిచ్చి దాని కింద ఏమన్నా చూపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ గ్యాంగ్ వర్క్ పెట్టినప్పుడు కూడా బాధ్యతగా మా అధికారులు కానివ్వండి, మేము కానివ్వండి, ఎక్కడైతే నీళ్ళు ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మేము వెళ్ళి ఆ సమస్య ఎలా వస్తుంది ఏంటని తెలుసుకొని అదంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ బండలు వేయటాన ఎక్కువ ఆ సిల్ట్ దాని కింద పేరుకుపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఆ బండలు తీస్తుంటే ఈ రోజున మీరు అంటే మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నారు కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది అనేది గమనిస్తలేదు. ఆ మురుగు అక్కడే ఆగిపోవటాన ఆ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, మాకు సహకరించండి. ఆ బండల తీసి అది సిల్ట్ తీస్తున్నాం కాబట్టి మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి కృషితో రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి పేరుతో ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో చిత్ర శిల్పకళా ప్రదర్శన నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరంలో భారీ స్థాయిలో నిర్వహించే చిత్ర శిల్పకళ ప్రదర్శనకు తెనాలి నుండి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో శిల్పకళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రముఖ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్న విగ్రహాలను తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ మూర్తి పాల్గొని ప్రదర్శించబోయే శిల్పాలను సందర్శించారు. ఈ సందర్భంగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లడంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ గొప్ప కృషి చేస్తోందని, మరింత ఖ్యాతిని తెనాలికి తీసుకురావాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో తెనాలి ప్రతిష్టను మరోసారి ప్రదర్శించడానికి అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారులు ముఖ్య అతిథులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ తేజస్విని మేడం మరి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో
మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న శిల్పకారులు చిత్రకారులు అందరినీ ఆహ్వానించి మరి రాజమహేంద్రవరంలో ఒక ఎగ్జిబిషన్కి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషను. ఇది బెంగళూరులో చిత్రసంత అని ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేడం గారు ఇలాంటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారి కాబట్టి రాష్ట్రంలో ఉన్న శిల్పకారుల్ని చిత్రకారుల్ని అందరినీ వాళ్ళు ఆహ్వానించి మరి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానించారు. సరే మనం కూడా మరి గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమం మనకి గుర్తింపు ఉంటున్న ఉద్దేశంతో మేము తెనాలి సూర్య శిల్పశాల తరఫున మరి ఈ విగ్రహాలన్నిటి ఇప్పుడు మీకు ప్రదర్శించిన విగ్రహాలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. మరి ఆ ప్రాంతంలో కూడా గవర్నమెంట్లో కూడా మరి ఇది కోనసీమలో జరుగుతుంది కాబట్టి మరి తెనాలి ఖ్యాతిని నిలబెట్టే విధంగా ఉండాలి, మన స్టాల్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరి స్టెయిన్లెస్ స్టీల్తో మొట్టమొదటిసారిగా విగ్రహాలు తయారు చేశాం. మొట్టమొదటిసారిగా ఒక భారీ స్థాయిలో మన రాష్ట్రంలో అమరావతి చిత్రకళా వీధి అనే పేరుతో రాజమండ్రిలో ఒక గొప్ప ఎగ్జిబిషన్కి శ్రీకారం చుట్టింది. సుమారు 500 పైగా ఆర్టిస్టులు ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన రాష్ట్రంలో కానీ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది కళాకారులు రేపు రాజమహేంద్రవరానికి ఇచ్చేస్తున్నారు. మన తెనాలి తరపున, మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున మేము కొన్ని విగ్రహాలని రేపు ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉన్నాము. అందులో కూడా ఇంకా ప్రత్యేకంగా ఉండాలనే స్థాయిలో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన విగ్రహాన్ని 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసిన కొన్ని వర్క్స్ని తీసుకెళ్ళి అక్కడ రేపు ఎగ్జిబిట్ చేయబోతున్నాం. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన కొన్ని విగ్రహాలను కూడా తీసుకెళ్తున్నాం. వీటి ద్వారా అంతమంది కళాకారులు మా వర్క్స్ని డిస్ప్లే చేసే అవకాశం రావడం ఆనందంగా భావిస్తున్నాం. దీనికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సాంస్కృతిక శాఖ వారికి, కొత్తగా ఇటువంటి కార్యక్రమం తయారు చేస్తున్న భాషా సాంస్కృతిక శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఎగ్జిబిషన్ కాటూరి గ్యాలరీ తరఫున జరిగే ఎగ్జిబిషన్కి మంచి పేరు వస్తుందని, మన ప్రాంతానికి కూడా పేరు తీసుకొచ్చే విధంగా ఎగ్జిబిట్ చేయబోతున్నామని గర్వంగా చెప్పగలుగుతాం. అలాగే వీటిని ఈరోజు తిలకించడానికి విచ్చేసిన కుమారపంసు కొత్త సుబ్రహ్మణ్యం గారికి, రిటైర్డ్ ఎస్పీ, చాలామంది ఆర్టిస్టులు, ఆర్ట్ లవర్స్ అందరూ అక్కడికి విచ్చేయబోతున్నారు. అలాగే దానిలో పార్టిసిపేట్ చేస్తూ మన కాటూరి స్కల్ప్చర్స్ సూర్య శిల్పశాల నుంచి కొన్ని ఇన్నోవేటివ్ వర్క్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. వాటిల్లో రియలిస్టిక్ కానీ, మోడర్న్ ఆర్ట్ కానీ, కొత్తగా ఉండాలని, ఎప్పుడు ఉండేలా కాకుండా కొత్తగా చేయడానికి కొత్త మెటీరియల్ తీసుకోవడం జరిగింది. అదే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వీటిలన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటామని, అలాగే మన వర్క్ మంచిగా ఎక్స్ప్లోర్ అవుతుందని, మన తెనాలికి మంచి పేరు వస్తుందని. ఇక్కడ నుంచి మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెనాలి నుంచి రేపు రాజమండ్రిలో జరగబోయే ఎక్స్పోకి మరి కాటూరు వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులంతా తయారు చేసిన వినూత్నమైన కళాఖండాలు తరలించబోతున్న సందర్భంలో మేము వచ్చి వీటిని తిలకించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్యారంటీగా రేపు జరగబోయే ఎక్స్పోలో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు ఇనుబడింపజేసే విధంగా మనకి మంచి ఫస్ట్ ప్లేస్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ముందస్తుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. సూర్య శిల్పశాల కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారిద్దరు కుమారులు కూడా మంచి కళలను పోషిస్తూ రకరకాల వస్తువులు, బొమ్మలు, ఎన్నో రకాలు ఎంతోమంది మహానుభావులు కూడా విగ్రహాలు చేశారు. ఆ ఒరవడిలో రేపు రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళలకి, వృత్తులకి కూడా ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి తెనాలి పేరు నిలబెట్టే విధంగా మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఎన్నో ఇతర దేశాలకు కూడా అనేక విగ్రహాలు, మన దేశంలో అనేక క్యాపిటల్ సిటీలు కూడా అనేక విగ్రహాలు వెళ్ళినలోగా ప్రస్తుతం ఈ ఆహ్వానం మంచి ప్రత్యేకంగా చేసినటువంటి వస్తువులు చాలా చాలా బాగున్నాయి. మరి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా 3D టెక్నాలజీని ఉపయోగించి ఇతరత్ర వాళ్ళ నేర్పు, కుటుంబ పరంపరంగా వచ్చినటువంటి నేర్పుని, ఓర్పుని చేస్తూ చాలా మంచి విగ్రహాలు తయారు చేశారు. ఇవన్నీ రేపు వెళ్ళి మన తెనాలికి మంచి పేరు తెస్తాయని, రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా
ఇంకా కొత్తవి కూడా చేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే అనేక రకాల వస్తువులతో అనేక రకాలుగా తయారు చేసి. తెనాలిలోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో గురువారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్ గులాబీలు అందించి అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబో వింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ ఎక్స్పో జరిగింది. ఈ ఎక్స్పోలో రోబోటిక్ ఎడ్జ్ డిటెక్టర్ రోబోట్, వయసును కనుక్కునే AI ప్రోగ్రామింగ్, చాట్ GPT ప్రోగ్రామింగ్, హోమ్ ఆటోమేషన్, డ్రోన్ పనిచేసే తీరు ఇత్యాది అనేక అంశాలను బాలికలకు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి MEO2 వి జయంతి బాబు మాట్లాడుతూ మోస విద్యా విధానానికి భిన్నంగా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నెహ్రూ నికేతన్ కృషి అభినందనీయమని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యను అందించడంలో నెహ్రూ నికేతన్ ప్రథమ వరుసలో ఉందని ఆయన చెప్పారు. అందులో భాగంగా తెనాలిలో తొలిసారిగా తమ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేసి సాంకేతిక విద్యకు పునాది వేస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఆధునిక విద్యను విద్యార్థులకు అందించడం పట్ల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో MEO2 జయంత్ బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్ షేక్, బాలబాలికలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలో నెహ్రూ నికేతన్ స్కూల్లో రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బహుశా నాకు తెలిసి తెనాలి పట్టణంలో ఉన్న ఏ పాఠశాలలోనూ ఈ రోబోటిక్ అనేటటువంటిది విద్యార్థులకి టీచ్ చేయటం లేదు. ఇక్కడ వీళ్ళు టీచ్ చేయటమే కాకుండా డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలనే దాని మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం బాగుంది. మనం నేర్చుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ప్రదర్శిస్తున్నారు. నమస్తే అండి. ఈరోజు మన నెహ్రూ నికేతన్లో వీఆర్ కండక్టింగ్ దిస్ రోబో ఎగ్జిబిషన్. సో ఈ రోబో ఎక్స్పో ఏంటి అంటే మనం స్టూడెంట్స్ ఇయర్ లాంగ్ వాళ్ళు రోబోటిక్స్ ల్యాబ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటిని వాళ్ళ పేరెంట్స్ ముందు డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంట్రడ్యూస్ వేరియస్ టెక్నాలజీస్ ఇన్ టు ద రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాసెస్లో మనం ఇయర్ రోబోటిక్స్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేసాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెనాలి టౌన్. సో ఈ ప్రాసెస్లో అవర్ స్టూడెంట్స్ హ్యాస్ క్రియేటెడ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ సిగ్నలింగ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హ్యూమన్ రికగ్నిషన్, అలాగే లైటింగ్ సిస్టమ్ లైక్ వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద రూమ్ ద లైట్స్ విల్ స్విచ్ ఆన్ అండ్ వెన్ వీ ఎగ్జిట్ ద రూమ్ ద లైట్స్ విల్ ఆటోమేటికలీ స్విచ్ ఆఫ్, డిఫరెన్షియేటింగ్ ద డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్, ఇలాగా వేరియస్ ప్రాజెక్ట్స్. ఇవి కాక ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని కూడా దే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ప్రాబ్లీ బై ద నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ వచ్చేప్పటికి మనం డ్రోన్ కెమెరాస్ కూడా మన స్టూడెంట్స్ ఆపరేట్ చేసే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. తెనాలి పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ దేవాలయాల్లో స్వామివారి అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాయంత్రం వేళల్లో దేవస్థానాల వద్ద ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరొక వైపు స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు, ఇంకొక వైపు భక్తుల భక్తి ప్రపత్తులు వెరసి తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిచాయి. గత నెల రోజులుగా తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి విశేషంగా జరిగాయి. పలు దేవాలయాల్లో స్వామివార్ల బ్రహ్మోత్సవాలు, సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు, ప్రముఖుల యొక్క ప్రవచనాలు, కలశ ప్రతిష్టా మహోత్సవాలు వంటి అనేక భక్తి తత్పరత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. అలాగే పండుగలైన రంజాన్ పండుగ, ఆ తర్వాత ఉగాది, ఇప్పుడు శ్రీరామనవమి మహోత్సవాలు పట్టణంలో నిర్విఘ్నంగా సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలు అంటేనే భద్రాద్రి తర్వాత కళా సాంస్కృతిక నిలమైన తెనాల్లో భక్తి రస కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు పిల్లాపాపలతో యువతి యువకులతో ప్రజలు దేవస్థానాల వద్ద జరిగే సంగీత సాంస్కృతిక ప్రవచన కార్యక్రమాలకు హాజరయ్యే నేపథ్యంలో
తిరునాళ్ల వాతావరణం ప్రధాన వీధుల్లో కనిపించింది. చలువ పందిళ్ల కింద మెయిన్ రోడ్లోని దొంగరాముడి గుడి పిలువబడే శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం, బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరం వద్ద జరుగుతున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ యొక్క ప్రవచన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రవణానంద భరితులయ్యారు. దేవస్థానం వద్ద వెలసిన వివిధ రకాల బొమ్మల స్టాల్స్, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, తినుబండారాల స్టాల్స్, మహిళలు ధరించే ఫ్యాన్సీ వస్తువుల స్టాల్స్ వంటివి కేంద్రీకృతమై ఉండటంతో సందడి వాతావరణం నెలకొంది. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పరంపర శ్రీ కోదండరామ సేవాకర్ ధర్మ సమాజం దాసుకుటి నేతృత్వంలో గురుపాదుక పీఠాధిపత్య మహోత్సవం గురువారం ఉదయం జరిగింది. శ్రీమాన్ సీతారామ శర్మను షష్టమ పీఠాధిపతిగా పట్టాభిషేకం చేశారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం దాసుకుటిలో షష్టవ పీఠాధిపతిగా సీతారామ శర్మని పట్టాభిషేక్తులు చేశారు. ఇప్పటి వరకు శ్రీ వాసుదాస స్వామివారు మొదటి పీఠాధిపతిగాను, తర్వాత శ్రీ స్వామి, శేషదాస స్వామి, నారాయణదాస స్వామి, రామానుజదాస స్వామి వారు ఇప్పటి వరకు గురుపాదుక పీఠాధిపత్యం వహించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో షష్టమ పీఠాధిపతిగా సీతారామ శర్మని పట్టాభిషిక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్య స్వామి, వనం జ్వాల నరసింహరావు, ఆత్కూరి శ్రీమన్నారాయణ మరియు కేశవదాసు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టాభిషిక్తులైన శ్రీ సీతారామ శర్మ, శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతులు గంభీరానంద భారతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సభ్యులందరూ కలిసి నన్ను 6వ గురువు గారుగా చేశారు. ఈరోజు ఆ కార్యక్రమంగా ఈరోజు జరిగింది. చాలా అందరి సమక్షంలో చాలా విశేషంగా జరిగింది. ఇక్కడ రోజు 100 శాలిగ్రామాలకు పంచామృత అభిషేకం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా సుమారు ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు వారి కోరికలు తీరినాయి. 30 మంది పైగా కళ్యాణాలు అయినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి, MBBS సీట్లు వచ్చినాయి. ఇక పిలిస్తే పలుకుతాడు రామచంద్రమూర్తి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుచున్నాము. తర్వాత చరిత్ర ప్రసిద్ధులు ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచినటువంటి మహానుభావులు. ఆంధ్ర వాల్మీకిగా అంటే వాల్మీకి రామాయణం రచించారు కాబట్టి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో రామాయణం పూర్తి చేశారు వాల్మీకి. అలాగే 24,000 పద్యాలను రాసి దానికి అర్థ వ్యాఖ్యానం కూడా రాసినటువంటి మహానుభావులు మన వావులకల్న సుబ్బారావు గారు. మనకి ఇదివరకు ఎక్కడ ఏమీ రాశారో తెలియదు, కానీ అరణ్యకాండ మాత్రం మన నడిగడపాలెంలో ఆశ్రమంలో ఆయన రచించినట్టుగా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అరణ్యకాండని మాత్రం అక్కడ నడిగడపాలెంలో ఆశ్రమంలో వారు చేశారట. వారికి రామ సాక్షాత్కారం కూడా అక్కడే జరిగిందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల యొక్క పరంపరలో వచ్చినటువంటి ఈ దాసకుటి, ఈ అంగలకుదురులో ఉన్నటువంటి దాసకుటిలో ఇవాళ మహానుభావులైనటువంటి 6వ పీఠాధిపతిగా మన సీతారామ రామానుదాస్ గారు ఈ పీఠానికి అధివసించి చక్కగా జనాలందరినీ తరింపజేయడానికి పీఠాధిపతిగా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి సమస్త సన్మంగళాలను, ఆరోగ్యాలను ప్రసాదిస్తూ ఇటువంటి అనేక రకాల పెద్దలు. తెనాలిలోని శివాజీ చౌక్ వద్ద శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక మరియు శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు పాల్గొని మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ భారతదేశంపై దాడి చేసే విదేశీ దాడుల నుంచి ప్రజలందరినీ రక్షించి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పారని అన్నారు. శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయగడ కోటలో 1680 ఏప్రిల్ 3వ తారీఖున పరమపదించారని చెప్పారు. ఆనాటి నుంచి జరుపుకుంటున్న వర్ధంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ స్ఫూర్తిదాయకమైన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయటం జరుగుతోందని చెప్పారు. ప్రతి ఒక్క హిందూ శివాజీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరామ్, RSS స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వర్ శ్రీనివాస్, నాయకులు తరుణ్ గోపి, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు ఉల్లంగంటి శ్రీనివాస్, తాడేపల్లి మూర్తి, దాసరి నాగార్జున, హరి వెంకట, మహిళా నాయకురాలు రమాదేవి, శారద, RSS ప్రముఖులు పొత్తూరి ఆదిశేషు, హనుమంతు ప్రసాద్, ఛత్రగడ్డ రమణ,
బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ నాయుడు, అడప సంపత్ రాయుడు, కుశాల్ రాజ్ జైన్, రామ్శెట్టి గోపి, కోవూరు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు నన్నపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మానస పౌరుష పరాక్రమాలను నిలబెట్టడం కోసం హిందూ పద పాదుషాహిగా పేరుగాంచి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసి హిందూ సామ్రాజ్య అధిపతిగా నిలబడ్డాడు. ఇటువంటి మహానుభావుడిని కేవలం మరాఠా యోధుడు లేదా చిట్టెలుక అని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో ఆయన గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం నిన్నటి వరకు చేశారు. ఈరోజు ప్రతి హిందువు తెలుసుకోగలుగుతున్నాడు. భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా ఛత్రపతి శివాజీ అంటే ఎంత గొప్పవాడని చెప్పేసి తెలియజేసుకోగలిగాం. కాబట్టి ఇటువంటి ఆదర్శమైన వ్యక్తి యొక్క జీవన విధానంలో మనమందరం కూడా జీవించాలి. హిందుత్వం బ్రతికుంటే మాత్రమే ప్రపంచం మొత్తం బతికుంటుంది. హిందుత్వం బ్రతికుంటే మాత్రమే మానవ విలువలు బ్రతికుంటాయి. హిందుత్వంలోనే అన్నీ ఉన్నాయని చెప్పేసి తెలియటానికి ఛత్రపతి శివాజీ యొక్క వర్ధంతిని చేసుకుంటున్నాం. ఇక్కడ ఆయన జయంతిని వర్ధంతిని ఏ సందర్భంలో అయినా కానీ సంభాజీ, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులను తలుచుకోకపోతే ఈ పాటికి మనమందరం కూడా ముస్లింలం అయి ఉండేవాళ్ళని చెప్పేసి ఒక గొప్ప పార్సీ కవి చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ ధర్మానికి ప్రత్యేకమైన ఛత్రపతి శివాజీని మనమందరం కూడా తలుచుకోవాలి. ఆయన ఇచ్చిన మార్గంలో, ఆయన ఇచ్చిన మార్గదర్శనంలో మనమందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పినపాడు పంట కాలువ పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం జరగకుండా పనులు సక్రమంగా జరిగేలా చూడాలంటూ అధికారులకు ఆదేశం. నెహ్రూ నికేతన్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో రోబోటిక్ ఎక్స్పో. ఏఐపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఎక్స్పోను నిర్వహించినట్లు ఎండీ మురళీకాంత్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.